జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికల హడావుడితో పాటు కూడా రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం నిత్యం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కావలి నియోజకవర్గాన్ని చూసినట్లయితే కూడా టీడీపీ నుండి కావ్య కృష్ణారెడ్డి, అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ నుండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్నట్టు కూడా నియోజకవర్గంలో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇటు టీడీపీకి అదేవిధంగా వైసీపీకి సంబంధించి చూసినట్లయితే కూడా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కొత్త వ్యక్తి కావడం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఓ ట్రస్ట్ పేరుతో కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఆదుకున్నారని కూడా కావ్య కృష్ణారెడ్డిపై ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే గత 2 సంవత్సరాలు 2019 అదేవిధంగా 2014 ఎన్నికలకు సంబంధించి కూడా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంలో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే మూడోసారి కూడా ముచ్చటగా గెలుపొందేందుకు కావలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రంగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఎప్పుడు కలవకుండా ఉన్నాడని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 10 సంవత్సరాలకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యలు అలాగే ఉన్న పరిస్థితి అయితే ఉందని ప్రజలు చెప్తున్నారు. తాగునీటి సమస్యలతో పాటు కూడా ఇసుక గ్రావెల్ మాఫియా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కూడా తన అనుచరులు దౌర్జన్యంగా ఇక్కడ రవాణా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక ఒకవైపు అదేవిధంగా గ్రావెల్ ఒకవైపు కూడా దందా చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాలను కూడా స్థానిక ప్రజలు ఎవరైనా వ్యతిరేకించి మాట్లాడితే వారిపై తప్పుల కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పెట్టించారని కూడా ప్రజలైతే ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కొత్త వ్యక్తి కావడంతో పాటు కూడా ప్రజలు కొత్త వ్యక్తిని గెలిపించుకోవాలనే విధంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించి కావలి నియోజకవర్గంలో కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా 3వసారి గెలుపు కోసం ప్రయత్నించడం, దీంతో పాటు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు కూడా ఇటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన నుండి కూడా చాలా వరకు ఓట్లు చీలే పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు ఓటు శాతం ఇటు టీడీపీకి ఇటు వైసీపీకి తగ్గుతుంది. దీంతో పాటు కూడా వైసీపీ టీడీపీ వైపు ఉన్న ప్రజలు కూడా చాలా వరకు పసుపులేటి సుధాకర్ వైపు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రధానంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ 10 సంవత్సరాల్లో అధికార పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి తుఫాను అదేవిధంగా అధిక వరదలు వచ్చినప్పుడు కూడా కావలికి సంబంధించి చాలా సిటీ కానీ అదేవిధంగా రూరల్ ప్రాంతాలకు సంబంధించి నీట మునుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 2 సంవత్సరాలుగా కూడా భారీ వర్షాలు రావడంతో పాటు కూడా